నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఎట్టకేలకు ఆంధ్ర రాజకీయాలలో ఒక పెను మార్పు అందరూ కోరుకున్నట్టు జరగడానికి ముహూర్తం రేపు 11 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బుధవారం నాడు చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఎందుకంటే లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అందరూ వెళ్ళి తెలుగుదేశానికిను ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతుగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఎక్సలెంట్ మ్యాండేట్ ఇచ్చారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించిన విధంగా వాళ్ళకు ఓన్గా ఎక్సలెంట్ మ్యాండేట్ కూడా వచ్చింది వాళ్ళు కానీ ఆయన మరి ఉమ్మడి ప్రణాళిక రచించినటువంటి జనసేనని తర్వాత బీజేపీని కూడా కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. సో ఇదేంటంటే వేళ్లాడుతున్న కత్తి మీద ఏదో సామెతుంది, సాము చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చేయకపోతే అభాస పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనము వాళ్ళు ఈ గోల్డెన్ సిక్సర్ లేకపోతే సిక్సర్ క్రికెట్ పరిభాషలో చూసాలంటే ఎప్పుడూ సిక్సర్లు కొట్టడం కష్టం కాదు, డిఫెన్స్ కూడా ఆడవలసి వస్తుంది. మరి వాళ్ళ ఇచ్చిన ప్రామిసెస్ అంటే ఏమిటి? వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మరి విద్యార్థులకి 15,000 రూపాయలు ఇవ్వడం, ఉచిత సిలిండర్లు ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం, ఇంకా మిగిలినటువంటి 10 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి అన్ఎంప్లాయ్మెంట్ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళు ఎన్నికలలో ఒక దీని కింద చేశారు. అంటే ఇది బీజేపీ దీంట్లో పార్ట్ కాదు. ఎందుకంటే మనం చూసే మేనిఫెస్టోలో ఓన్లీ జనసేన అండ్ తెలుగుదేశం కలిపి ఇచ్చాయి. ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అబాస్ పాలయ్యాడని మనం చూసాం. ఇంతమంది చేసినా ఆయనకి ఏం రాలేదు. ఇప్పుడు ఇన్ని ప్రామిసెస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు రేపు వీటిని నిలబెట్టుకోకపోతే ఏ విధంగా ఉంటుందనేది చాలా పెద్ద మనలాంటి వాళ్ళందరికీనూ ఒక ప్రశ్నార్థకం అవుతుంది. అందువలన ఫస్ట్ ముందరగా రేపు ఫార్మేషన్ ఎట్లా ఉండిపోతుంది అంటే వివిధ వర్గాల వాళ్ళకి అంటే కులాల వాళ్ళకి ఏ విధంగా ప్రాతినిధ్యం ఇస్తారు, అలాగే మరి ఓన్ కిత్తన్ కిందకి జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ విధంగా కీ పోర్ట్ఫోలియోస్ ఎవరి దగ్గర ఉంటాయి, అలాగే మెయిన్గా కావాల్సింది ఆర్థిక శాఖకి ఎవరు ఉంటారు. ఎందుకంటే ఏది ఉన్నా డబ్బు లేనిదే విత్తం లేనిదే అసలు పిండి కొలిది రొట్టె అనే సామెతను చూస్తారా, అటు అమరావతిని మళ్ళీ దాన్ని మొత్తం అంతా నిర్మించాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అప్పుడు సింగపూర్ వాళ్ళతో కన్సార్షియం పెట్టుకుని ఏదో ఒక ఇటుక ఏది అని చెప్పి డబ్బులు సంపాదించామో ఇటుకేసిపోయే తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఏ విధమైన ప్రయత్నం చేస్తారనేది కూడా మనకు తెలియదు అన్నమాట. సో ఈ విధంగా మనము ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. సో దీని మీద రేపు ఓట్ టేకింగ్ సెరమనీ మీద, తర్వాత మంత్రివర్గం కూర్పు మీద, తర్వాత వీళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఏవైనా మళ్ళీ వీళ్ళకి ప్రత్యేక నిధి ఏమైనా ఏర్పరుస్తుందో, ఇట్లాంటి వాటి మీద కొంచెం మీ అభిప్రాయం. ఐ థింక్ ఇది అంటే సింహం మీద స్వారీ, దాంట్లో ఏమి డౌట్ లేదు. అంత ఈజీ కాదు. చాలా అందుకనే పోయిన తర్వాత నేను చాలా వైరల్ కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దురదృష్టవంతుడు, ఓడితే అదృష్టవంతుడు అనేది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు గెలిచి కూడా అదృష్టవంతులు కాకపోవచ్చు బికాస్ ఆఫ్ ఈ ప్రామిసెస్ వల్ల. ఒకటి, కొంత ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద కోalition డిపెండెంట్ అయింది కాబట్టి వెసులుబాటు అయితే కల్పిస్తారు. దాంట్లో వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చిందో వీళ్ళకి కూడా రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కు, ఈ 370కి, సిఏఏకు ఆయన మద్దతు లోక్సభలో రాజ్యసభలో అవసరం వచ్చింది కాబట్టి కొంత అకామిడేట్ చేసుకున్నారు. ఆ అకామిడేట్ చేసుకుని ఇచ్చిన ఫండ్స్ కూడా ఆయన పెట్టుకున్న ఎజెండాకు సరిపోదు. ఎంత పెద్ద ఎజెండా పెట్టుకున్నాడని అంటే ఆ ఎజెండాకు ఎంత వచ్చినా కానీ సరిపోయే పరిస్థితి లేదు. వాములు తినే స్వాములకు పచ్చిగడ్డి పలహారం రకంగా అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఫ్లెక్సిబిలిటీ కూడా దానిని మించున్నది వీళ్ళ ఎజెండా. ఆ
ఆ అజెండాయే అన్మేనేజబుల్. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటా, 2 సంవత్సరాల కొలాప్స్ కావాల్సిన ఫైనాన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫైనాన్సెస్ అది కొలాప్స్ కాలేదు అంటే 2, మొట్టమొదటిది ఫ్యూచర్ ఇన్కమ్స్ను డిస్కౌంట్ చేసి ఈరోజు అప్పులు తెచ్చుకోవడం, 2 సెంట్రల్ గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించడం. ఈ తర్వాత ఫ్యూచర్ ఇన్కమ్స్ను డిస్కౌంట్ చేసుకోవడం క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దానికి వీళ్ళు డెఫినెట్గా టార్గెట్ చేశారు. సో వీళ్ళు చేస్తామనంటే ఎట్లా ఉంటుందని చేసినా చేయొచ్చు. ఆ రోజు నేను ఆ విషయాన్ని గురించి స్పెసిఫిక్గా అనేది ఏంటంటే ఊరికే ప్రెస్లో గలబా చేయకుండా ఆ రోజు టీడీపీ రియల్గా ఈ ఇష్యూ మీద సీరియస్గా ఉంటుంటే కోర్టుకు పోయి ఉండాల్సింది. ఇంకా ఫ్యూచర్ ఇన్కమ్స్ను డిస్కౌంట్ చేసి ఈరోజు డబ్బులు తెచ్చుకోవడం అనేటటువంటిది అన్కాన్స్టిట్యూషనల్. సో అది వాళ్ళు చేయలేదు. ఆ రోజు చేసుకుంటే ఆయనకు ఒక సోర్స్ ఆఫ్ ఫండ్ ఆగిపోయింది. సరే, ఎనివే ఇప్పుడు ఆ ప్రమాదం ఉండొచ్చు. ఎవడైనా కానీ దాన్ని సీరియస్గా కనుక అప్లై చేస్తే అదొక ఆ ఏరియాలో ఒక లిటిగేషన్ మొదలు కావచ్చు. బట్ ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ను డిస్కౌంట్ చేసుకొని డబ్బులు తీసుకున్నా, కార్పొరేషన్ నుంచి కొద్దిగా ఏదో లోన్లు తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ లిబరల్గా కొంత డబ్బులు ఇచ్చినా ఎంత ఇస్తారు? పాయింట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 40 లక్షల కోట్ల బడ్జెట్లో నీ స్పెషల్ డిస్పెన్షన్స్ మీద 25 కోట్లు 30,000 కోట్లు అయితే ఇస్తారు. 1,00,000 కోట్లు అయితే ఇవ్వరు కదా. అంత ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కూడా ఉండదు కదా. సో దీంతో ఈ పెద్ద ఎజెండాను ఎటు తిరిగి వీళ్ళు అమలు పరచలేరు. ఇది మళ్ళీ వీళ్లకు ఆయనకెట్లా ఈ నవరత్నాలు గుదిబండి అయినాయో వీళ్ళకి సూపర్ 6లు, ఇంకోటి ఏంటి దానికి ఏదో ఇంకో పేరు కూడా పెట్టారు కదా, ఇదే ఆయన వాళ్ళు సూపర్ 6 అన్నారు. ఈయన ఏదో ఇంకో సంస్కృతంతో నేమ్ ఇచ్చాడు, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు. ఎనివే ఆ 2 కలుపుకొని ఆ అజెండాను అమలు చేయడంలోనే వీళ్ళు స్టక్ అయిపోయేటటువంటి అవకాశం అనేది. దట్స్ ఏ పాసిబిలిటీ, డెఫినెట్ పాసిబిలిటీ. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు, 13 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి లూటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని. దీన్ని రికవరీ చేయడానికి కూడా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? అంటే లూటీ ఇప్పుడు 2 రకాలు. తప్పకుండా 2-3 ఏరియాస్లో అయితే వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మొట్టమొదటిది ఈ గనుల వ్యవహారంలో తప్పకుండా లాట్ ఆఫ్ గోల్మాల్ జరిగినట్టుంది. రెండోది ఎక్సైజ్ ఇష్యూస్, మైనింగ్స్కు వీటి మీద తప్పకుండా ఎంక్వైరీ అయితే ఉంటుంది. అది రెవెన్యూ వచ్చేసాడు. ఎక్స్పెండిచర్ సైడ్లో కూడా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. బట్ ఒకటి ఏదైతే బటన్లోకి అందరికీ పంచాడో దాని మీద ఏమి ఎంక్వైరీ ఉండకపోవచ్చు. బికాస్ ఎగ్రీగా అది లబ్ధిదారులకి జరిగింది కాబట్టి దానికి ఏమి ఎంక్వైరీ ఉండదు. లూటింగ్ అనేది రెవెన్యూ సైడ్ జరిగింది మోర్ దాన్ ఎక్స్పెండిచర్ సైడ్ అని నేను అనుకుంటున్నాను. బట్ నేను కేసు వరుసగా ఫైల్ బై ఫైల్ పోతే కానీ తెలియదు. అదొకటి. ఈ కోయలేషన్ స్టేట్లో రన్ కావటం విషయంలో మాత్రం ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఒకటి మ్యాసివ్ మ్యాండేట్ రావటం, రెండోది ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ గారు అవుట్ ఆఫ్ ది వే పోయి చంద్రబాబు నాయుడు గారికి చేసిన సపోర్టు, దాన్ని ఆయన మర్చిపోయాడు. సో అందుకని ఇరువురు మ్యూచువల్ రెస్పెక్ట్తోని ఈ గవర్నమెంట్ను ముందుకు నడిపించవచ్చు. బీజేపీ మైనర్ పార్ట్నర్గా ఉంటుంది. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఫ్యూచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇష్యూస్లో ఏమీ లేదు. వీళ్ళ అజెండానే వీళ్ళ మెడకు చుట్టుకోవచ్చు. అజెండా మెడకు చుట్టుకోవడం మొదలెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుకోగలిగాడు. అది కొంత, అది ఎట్లా తప్పుకోవాలని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఎట్లా ఫైనాన్సెస్ మేనేజ్ చేశారని నేను మొదటి నుంచి చెప్తున్నది 2-3 సంవత్సరాల్లో ఇది కొలాప్స్ అవుతుంది. కాలేదు, 5 ఏళ్ళు నెట్టుకొచ్చారు. మరి వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు చూడండి. ఎందుకంటే ఆయన అజెండా కన్నా మించిన అజెండా వీళ్ళకి. మినిస్ట్రీ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఫార్మేషను ఏదో ఫార్ములా పెట్టుకుంటారు. వాళ్ళు 20 ఉన్నాయి, 10 ఉన్నాయి, వీళ్ళు మన 130 వీళ్ళకి ఉన్నాయి. సో అదే రేషియోలో ఇస్తారండి. రేషియోలో ఇస్తారు. ఏం తప్పకుండా డిప్యూటీ సీఎం చేస్తారు. ఎవరిని డిప్యూటీ సీఎం బై ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్ అని అడిగితే. ఎందుకు అంతకుముందు 3-4 పెట్టాడు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు.
డిప్యూటీ సీఎం అనేటటువంటిది కేవలం ప్రోటోకాల్ వర్క్గా పనికొస్తుంది. ఆ పైన ఏంది అనేది గవర్నమెంట్ రన్నింగ్లో ఈయనకి ఎంత ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు అనే దాని మీద ఆధారపడుతుంది. అది ఎట్లా మెయిన్ డెసిషన్ మేకింగ్లో పాలసీ ఇష్యూస్ను చేయటంలో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందనే దాన్ని బట్టి ఈయన పవర్ ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు లైక్ యాజ్ యూ టోల్డ్ టీటీడీ చైర్మన్ వేయటంలో ఈయన కన్సల్ట్ చేస్తాడా, అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. సిమిలర్లీ పెద్ద పెద్ద అపాయింట్మెంట్స్లో వాటిలో ఈయన కన్సల్ట్ చేస్తాడా, కాన్ఫిడెన్స్లో తీసుకుంటాడా, దాని మీద ఆయన ఇంపార్టెన్స్ చూద్దాం. ఇంకొక బుధవారం నాడు సాయంత్రం లోపల మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద మళ్ళీ డిస్కస్ చేసుకుందాం.